నిజాంపేట మండల పరిధిలోని నగరం తండా గ్రామంలో ఆదివారం జల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మండల స్థాయి మిషన్ భగీరథ అధికారులు హాజరై వాటర్ ట్యాంకులకు పూజలు నిర్వహించి నీటి పొదుపుపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో భారీ ఊరేగింపుగా డప్పు చప్పులతో బతుకమ్మ బోనాలతో ఊరేగింపుగా తరలి గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఈ భిక్షపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హర్ ఘర్ జల్ జల్ అర్బన్ దివాస్ అనే కార్యక్రమాన్ని జిల్లాలో మొట్టమొదటిసారిగా నిజాంపేట మండలంలోని నగరం గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. గతంలో బోరుబావి నుంచి నీరు తీసుకువచ్చేవారని, అలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. అలాగే నగరం గ్రామాన్ని హర్ ఘర్ జల్ సర్టిఫికేట్ ను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ సంపత్ కుమార్, డిటి పల్లవి, విజయ సిద్ధార్థ రెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీఓ రాజిరెడ్డి, ఏపీఓ వెంకట నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ సుశీలాబాబు, ఉప సర్పంచ్ నాజాం, కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, కార్యదర్శులు ప్రశాంత్ గౌడ్, రాము, చంద్రహాస్, నరసింహులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా మారినాయి. మీరు చాలా మటుకు కూడా వ్యవసాయ పొలాల దగ్గర వెళ్ళి మీరు నీళ్లు తెచ్చుకునేది తాగడానికి. అటువంటిది 2016లో స్టార్ట్ అయిన మిషన్ భగీరథ కార్యక్రమం కింద ప్రతి ఇంటింటికి కూడా నల్ల కనెక్షన్ వేయడం జరిగింది. అన్ని ఇళ్ళకు కూడా మీ ఇంటి ముందరికే మీరు లేసే వరకే, పొద్దున్న లేసే వరకే మీ ఇంటి ముందర నీళ్ళు వస్తున్నాయి. అంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పు జరిగింది. మౌలిక వసతుల్లో ముఖ్యంగా నీటి విషయంలో మాత్రం చాలా 100%గా ప్రతి ఇంటి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా మీరు కాపాడుకోవాలి. ఏదో మన ఇంటికి నీళ్ళు వస్తున్నాయో ఇక్కడ నుంచి వస్తున్నాయనే మాట కాకుండా ఇది సుమారుగా 80 కిలోమీటర్ల దూరం నుండి సింగూరు డ్యామ్ నుంచి మనకు ఫిల్టర్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ వస్తాయి. ఆ వాటర్ని మనము కాపాడుకునే బాధ్యత మనదే ఉంటుంది. ఒకసారి వాటర్ని వేస్ట్ చేసి మనము చాలా ఇబ్బందులు పడతాం. దయచేసి అందరూ కూడా మీకు వచ్చిన వాటర్ను ఉపయోగించుకొని ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుచున్నాం. ఈ జల మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ జల్ సర్టిఫికెట్ను కూడా ఈరోజు గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. జనాల్పన్న భాగంలో కూడా అన్ని వాళ్ళ అసెట్లను కూడా రీసెల్లను కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక నుండి గ్రామ పంచాయతీ మాత్రమే దాని అన్నీ కూడా బాగోగులు చూసుకోవాలని కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వం తరఫున నేషనల్ జల జీవన్ మిషన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నిజాంపేట మండలంలోని నగరం గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్క నల్లా కనెక్షన్ అందరినీ కూడా విలేజ్ పెద్దల సమక్షంలో అందరినీ పేరు పేరున వాళ్ళని అడిగి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉంది అని ధృవీకరించడం జరిగింది. ఇందులో భాగంగా నగరంలో మొత్తం నగరం తాండా కలిపి 217 నల్ల కనెక్షన్లు ఉన్నాయి. దీంట్లో స్కూళ్ళు, గ్రామ పంచాయతీకి మరియు అంగన్వాడీ స్కూల్ కూడా నల్ల కనెక్షన్ ఉన్నాయి. ఈరోజు జిల్లా మొత్తంలో మన మండలంలోని నగరం గ్రామాన్ని హర్ ఘర్ జల్ కింద ఎంపిక చేయడం జరిగింది. దీనిలో కొన్ని కార్యక్రమాలు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఇంత దూరం మీ ఇంటికి ఒకప్పటి 20 సంవత్సరాల కిందట ఉన్న మీ నీటి బాధ